రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుఫాన్ ప్రభావంతో కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలగ్ని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన పురాతన నివాసం వర్షాలకు కూలిపోయింది. 400 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రహ్మంగారి మఠం కూలిపోవడంపై నిర్వాహకులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మఠం శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెటికా తుఫాన్ ప్రభావంతో పురాతన నివాసం అయితే వర్షాలకైతే కూలిపోతున్నాయి. ఏళ్ల క్రితం నిర్మించిన బ్రహ్మంగారి మఠం అయితే కూలిపోయింది. దీనిపై స్థానికులు కూడా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శర్మ, దాదాపు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా నిర్మించుకుని దాదాపు నివాసం ఉన్నటువంటి 400 ఏళ్ల క్రితం నాటి ఆయన నివాసం ఏదైతే ఉందో చారిత్రక కట్టడంగా మనకు బ్రహ్మంగారి మఠంలో కనిపిస్తుందో ఆ కట్టడం ఇవాళ గోడ కూలిపోయింది. చాలా ఈ వర్షాభావ పరిస్థితి నేపథ్యంలో పాత కట్టాలనేటువంటి సంరక్షించాల్సిన తర్వాత వాటి సంబంధించి చూడాల్సినటువంటి మఠం అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇవాళ గోడ కూలిపోయినటువంటి వ్యవహారం స్థానికంగానే తన భక్తుల్లో కొన్ని ఆందోళన వ్యక్తమవుతుంది. తర్వాత దాని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంతేగాక ఈ బ్రహ్మంగారి మఠం ఏదైతే బ్రహ్మంగారు స్వయంగా జీవించినటువంటి ఏదైతే నివాసం ఉందో ప్రతిరోజు వందలాది మంది భక్తులు తర్వాత బ్రహ్మోత్సవాల సమయంలో అయితే వేలాది మంది భక్తులు ఆ నివాసాన్ని సందర్శించి అక్కడ వాళ్ళు పూజలు చేయడం జరుగుతుంది. అలాంటి ప్రత్యేకమైనటువంటి ఒక భవనాన్ని కాపాడుకోవడంలో కానీ దాన్ని సంరక్షించడం కానీ మఠం అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇవాళ వర్షాలకు కూలిపోయినటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చారిత్రక కట్టడం పట్ల కొంతకాలంగా రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.